ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయంలో ప్రియులైన మీ అందరికీ ప్రభునామనందనాలండి. ఇప్పటి వరకు కల్వరి గిరిపైన ఆయన మన కొరకు పడిన పాటలను జ్ఞాపకం చేసుకుంటూ పాటలతో ప్రభువుని స్తుతించాము, సువార్త కూడా ప్రకటించినాము. కల్వరి నాథుడిని నమ్ముకున్న వారు పాపము నుండి విడుదల పొందుతారు. మనం ఈ రాత్రి 22వ కీర్తనలోనికి వెళ్ళి కొన్ని సత్యాలు ధ్యానించి మన ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామండి. 22వ కీర్తన 20వ వచనము 21వ వచనాన్ని నేను చదువుతుంటుండగా అందరూ పలకండి. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము, సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము, గురుబోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. చదవబడిన ఈ లేఖనాలను బట్టి ఈ రాత్రి వేళ మన పరలోకపు తండ్రికి స్తోత్రము కలుగును గాక. మనము ఈ రాత్రి ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పడిన అవమానమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. భూమి మీద మనుషులు అవమానము చేయటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల గుండా ఒక మనుష్యుడు మరొక మనుష్యుని మీద అవమానాన్ని పాల్పడతాడు. కొంతమంది అవమానమును తట్టుకోలేక ప్రాణాలు తీసుకునేవారు ఉన్నారు. కొంతమంది మెంటల్గా అయిపోయిన వారు ఉన్నారు. అవమానమును కొందరు అస్సలు లెక్క చేయరు. వారు ఎంత అవమానించినా లెక్క చేయరు. కాబట్టి అవమానం అనేది పలు విధములుగా మనుషుల మీద దాడి చేసేదిగా ఉంది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందుకున్న అవమానము ఈ ప్రపంచములో ఎవరునూ పొందుకోలేదు. ఆయన అవమానమును అది ఎంత అని లేక ఎంత ఘోరమని ఆ అవమానమును గురించి మనము ఒకవేళ లెక్కలు గడితే ఆ అవమానమును కొలిసేదిగా, తూసేదిగా, తూకం కానీ లెక్కలు కానీ మనకు లేవు. కాబట్టి ప్రభువు పడిన అవమానమును మనము ఇంత అంత అని చెప్పలేము. అంత ఘోరంగా ఆయన అవమానమును పొందినారు. మీరు ఈ స్థానిక సంఘంలో ప్రతి ఆదివారము శిలువను గురించి, ఆయన మరణమును గురించి, ఆయన పొందిన శ్రమలను గురించి వినకుండా బయటికి వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఆయన అవమానము ఎంత భారమైందో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఆయన అవమానం ఇంతే అని భావించటానికి ఏదైనా మీ దగ్గర ఛాన్స్ ఉందేమో చూడండి, ఉండదు. ఆయన అవమానం ఇంతే అని అనటానికి సరిపోము, అంతగా ఆయన అవమానమును పొందినారు. వాస్తవానికి ఘనుడుగా ఆరాధింపబడవలసిన వాడు, గొప్పవానిగా ఆయన స్తుతింపబడవలసిన వాడై ఉంటుండగా భూమి మీదకి వచ్చి మొట్టమొదటగా ఆయన అవమానమునే భరించినారు.
మనందరికీ తెలుసు. యాయీరు కుమార్ చావు సిద్ధమై ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది అని చెప్పినప్పుడు యాయీరింటికి వెళ్ళినారు. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదే గాని అన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? అవమానం పరిచారు. ఆయన అవమానపరిచారు. అప్పుడు వారందరినీ బయటికి పంపివేసి యాయీరుని శిష్యులని లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని తలి తకుమి అనగానే ఆ చిన్నది లేచి కూర్చుంది. ప్రభువు మీద అవమానము అనే దాడి సారిసారిగాను జరుగుతూనే వచ్చింది. ఒకరోజు కాదు అది. ఆయన 30 ఏళ్లలో కూడా అవమానమును భరించినారు, శ్రమలను సహించినారు, బాధలు వహించినారు. 30 సంవత్సరాల నుండి 3.5 ఏళ్ళలోపు ఆయన చేసిన సేవా పరిచర్యలో పలు విధములుగా అవమానములైన భరించినారు. 22వ కీర్తన అంతా కూడా ఆయన మరణాన్ని గురించి చెప్పుతున్న ప్రవచనం. ప్రభు మరణం, ప్రభు పునరుద్ధానం, ప్రభు రాజ్యం, ఈ 3 అంశాలు కీర్తనల గ్రంథాలలోనే ఉన్నాయి. కీర్తనల గ్రంథం ద్వారా మన ప్రభు మరణాన్ని, పునరుద్ధాన్ని, రాజ్యాన్ని ఎంతో స్పష్టంగా తెలుసుకొనవచ్చు. ఈరోజు మనం 22వ కీర్తన 20-21 వచనాలు మనం చదువుకున్నాం. 20 వచనాన్ని మొట్టమొదటిగా మీరు ఆలోచన చేస్తే, ఖడ్గము నుండి నా ప్రాణం, తర్వాత కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు. ఖడ్గము రోమా గవర్నమెంట్కు సూచన. రోమా గవర్నమెంట్ వారు ఖడ్గం అంటే అధికారం, దానికి సూచన. కుక్కల బలము నుండి రోమన్ సైనికులు వీళ్ళు కుక్కలు బలముతో ఒక మనిషిని అనేక కుక్కలు లేక తోడేళ్ళు, అనేకమైన తోడేళ్ళు, బలమైన ఏనుగుని సహితము, సింహాన్ని సైతము, పులిని సైతము, చిరుతని సహితము అవి దాడి చేసి చంపటానికి ప్రయత్నం చేస్తాయి. ఆ యొక్క తోడేళ్ళు గుంపులో నుండి వచ్చిన కుక్కలు కూడా మనుషుల మధ్యనున్నవే కుక్కలు. కాబట్టి సైనికులు ఆయన ప్రాణమును బావుగా బాధ పెట్టినారు. 21కి వచ్చేస్తే సింహపు నోటు నుండి అన్నారు, గురుబోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షింపుము అన్నారు. ఈ కీర్తన ప్రభు ప్రవచనము, ప్రభు ప్రార్థన, ప్రభు ఆవేదనను, ప్రభు యొక్క అంగలార్పును, ఆయన తండ్రి అయిన దేవుడు ఎలాగా తనను విడిచిపెట్టినారో అన్ని సంగతులను తెలియజేస్తున్న కీర్తన. ఈరోజు మనం ఆయన అవమానమును గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరు ఆయనను అవమానపరిచినారంటే రోమా గవర్నమెంట్ అయినటువంటి వారే, ఆ సైనికులే. సింహపు నోటు నుండి అంటే యోధా జనాంగం అండి. యోధా జనాంగం ఆయనను అవమానము పరిచినారు. ఇక గురుపోతుల కొమ్ముల నుండి వీరు అన్యులని లెక్కండి, వీరు కూడా అవమానపరిచినారు. ఎలా అంటే ఖడ్గము అనగా అధికారం, మరణమునకు అప్పజెప్పే అధికారము పిలాతుకి ఉంది. అయినప్పటికీ నా పరిధివాడు కాడని హెరోదు యొద్దకు పంపినాడు.
హేరోదు ఏం చేసినాడు? అవమానము పరిచినాడు. హేరోదు అవమానపరిచి ప్రభువుని అప్పజెప్పడానికి, మరణానికి పంపటానికి పిలాతు, హేరోదు ఏమయ్యారు? అది ఒకటిగా కలిసిపోయారు. వీరిద్దరూ కలిసి సైనికులకు అప్పజెప్పారు. వీరిద్దరూ కలిసి సైనికులకు సిలువ వేయుటకు అప్పగించెను. మార్కు సువార్త 15:15లో సిలువ వేయుటకు అప్పగించాను. మరి వారు కుక్కల మాదిరిగా సిలువ చుట్టూ గుమిగూడినారు. కుక్కల మాదిరిగా సిలువ చుట్టూ గుమిగూడినారు. యేసు ప్రభువుని అవమానపరిచిన వారిలో మొట్టమొదటిగా ఎవరంటే, పేతురియం అనే ఆ మందిరంలో ప్రభువుని అవమానపరిచింది రోమా సైనికులే. రోమా సైనికులే అవమానపరిచినారు. మీకు తెలుసు కదండి వారు ఎలా అవమానపరిచినారు? ఆయన చేతిన ఒక రెల్లు పెట్టినారు. యూదులు రాజా అని శుభమాని ఏలన చేశారు. ఆయన ఓర్చుకున్నాడు. ఇక మనము సింహపు నోటి నుండి అనే మాట, యోధా గోత్రము యూదులందరూ ఆ సభలో ఏమన్నారండి? యేసుని సిలువ వేయండి, బరబ్బాను విడుదల చెయ్యండి. వారు నోటి బలము చొప్పున ప్రభువుని అవమానము చేశారు. అది వారికి అధికారాలు లేవు. నోరు ఉంది, వాగ్ధాటి ఉంది. వారు కోరుకున్నారు, వారు మాట్లాడినారు. ఈయన సిలువ విడుదల చేస్తే నువ్వు కైసరుకి స్నేహితుడు కావు. నోటి వాక్కు ద్వారా యూదులు గవర్నమెంట్ని తల వంచి నిర్దోషి అయిన యేసు ప్రభువుకి సిలువేయుటకు అప్పజెప్పించినారు. గురుబోతులు కొమ్ముల నుండి నన్ను రక్షింపుము, రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ ఒక మాట గమనించండి. యేసు ప్రభువుని అధికారులు సిలువేసి అప్పజెపితే, సైనికులు ఆ శిక్షను అనుభవిస్తే, యూదులు నోటి వాగ్దాటి చేత వారిని బాధిస్తే, ఆయన సిలువ వేయబడిన తర్వాత ఈ అన్యులు అంటే దారి వెళ్ళేవారు ఏమన్నారండి? సిలువ మీద నుండి దిగుము, నువ్వు దేవుని కుమారుడివైతే. ఈడు ఇతరులు రక్షిస్తాడు కానీ తాను ఇదంతా అవమానమే. 22వ కీర్తనలోనే చూడండి, 5, 6, 7 వచనాలు చూడండి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి చిగ్గుపడకపోయిరి. నేను నరుడును కాను, నేను పొరుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తునీకరింపబడిన వాడును. నన్ను చూసువారందరూ పెదవులు విరచి తలాడించుచు నన్ను అపహాసించుచు ఉన్నారు. ఈ అవమానమునంతటిని ఆయన భరించినారు. మనకి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఉన్న విషయాలు పరిపాటిగా తెలుసు కనుక ఆ రెఫరెన్సుల జోలికి మనం వెళ్లకుండానే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అవమానం ఎంత, అది ఎంత అని చెప్పలేము, అంత అని చెప్పలేము. ఘోరముగా ఆయన్ని అవమానపరిచినారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము
6-7 వచనాలు. కొట్టువారికి ఆయన ఈపుని అప్పగించినారండి. ఈ మాట గమనించండి. అవమానమును స్వాగతించినారు. ఈ నైజము ప్రభువుకి తప్ప ఎవరికీ లేదు, ప్రభువుకు మాత్రమే ఉంది. అవమానమును స్వాగతించుట, దానిని అనుమతించి మీదేసుకొనుట ఆయన మాత్రమే జరిగింది, ఆయన మాత్రమే చేసినాడు. కొట్టువారికి ఏం చేశారండి అంటే అవమానమునకు అప్పచెప్పుకున్నారు, అవమానమునకు అప్పచెప్పుకున్నారు. వెంట్రుకలు పెరికివేయి వారికి ఆయన చెంపలు అప్పగించితిరి. ఉమ్ము వేయి వారికిని అవమానపరుచు వారికిని ఆయన ముఖమును దాచుకోలేదు, స్వాగతించిన. అవమానపరచండి, మీరు అవమానపరిచిన అవమానం ఎంతైనా సరే నేను భరిస్తాను, ఎంతైనా భరిస్తాను. మాట తప్పని దేవుడు ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా ముందుగా పలికించి అలాగనే చేసినాడు. కీర్తనల ద్వారా, కీర్తనకారుడు ద్వారా పలికించి అలాగనే జరిగించినాడు. 7వ వచనం చూడండి. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను అది ఎంతగా అవమానము పరిచినా ఆ అవమానము విలువ ఘోరమైందిగా మనకి కనబడినా, అది మనమైతే తట్టుకోలేము అన్నంత భారమైంది అయినప్పటికీ ఆయనట సిగ్గు పడలేదు. ఇది ఆయనలోనున్న పవిత్రతకు చిహ్నం, ఆయనలోనున్న హృదయపు ధైర్యము, మనోధైర్యము. నేను చెప్పాను కదండి, అవమానమును తట్టుకోలేక ప్రాణం తీసుకున్నవారు లేరా మన మధ్యన? మనం అమ్మా మిమ్మల్ని ఆసుపత్రికి రమ్మన్నారు, మిమ్మల్ని చెకప్ చేయాలంట, అందరికీ కరోనా వచ్చింది కదా, మిమ్మల్ని కూడా రమ్మన్నారు అంటే, అయితే నేను వస్తున్నాను ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తున్నానని లోపలికి వెళ్ళి ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు. ఎందుకు? కరోనా అంటే ఎవరో ముట్టుకోరు, దిక్కులేని సావు సావాలి, మన శవాళ్ళు ఎక్కడో పడేస్తారు అని ఫ్యాన్ కూరేసుకుని చనిపోయిన వారు ఉన్నారు. అవమానమును తట్టుకోలేక ఇంతగా అవమానము చేసిన ఆయన ఏమన్నారండి? నేను సిగ్గు పడలేదు. 7వ వచనం చూడండి. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గు పడలేదు. నేను సిగ్గు పడనని ఎరిగి నా ముఖమును శకుముకి రాతి వలె చేర్చుకొంటిని. సముద్రాలలో నీటి అడుగులో శకుముకి రాళ్ళు ఉంటాయి, అవి చాలా విలువైనవి. పూర్వకాలంలో ఆ రాళ్ళును పైకి తెచ్చి ఆ రాయిని ఇంకొక బండరాయితో కొట్టిన వెంటనే అది ఎంత నాని ఉన్న రాయైనా సరే ఒక అగ్నిని బయటికి చిమ్మే రాయ శకుముకి రాయ. దాన్ని ఎంత కొట్టిన రాయేమవ్వదు. కొట్టే కొలది ఆ రాతి నుండి మంటలు ప్రవహింపజేస్తుంది శకుముకి రాయది. పూర్వకాలంలో ఆ రాళ్ళను తెచ్చి ఉంచుకునేవారు, ఎందుకన్నా గగ్గిపెట్టి లేదు కదా. ఆ రాయిని ఇంకొక రాయితో కొట్టిన వెంటనే మంట వచ్చినప్పుడు
ఏ పీచో దూదో పెట్టి అంటించుకునేవారన్నమాట అండి. పూర్వకాలంలో ప్రారంభ దశల్లో ఇనుము లేదు గనుక ఈ రాతిని తీసుకుని వచ్చిన వారు. ఈ రాయి ఒకవేళ పగిలితే గనుక ఒక సూదువాటంగా పగులుతుంది. ఈ రాతిని చేత్తో పట్టుకొని ఒక చెక్కని చెక్కటానికి, ఇంకా బలమైనది ఏదైనా సరే చెక్కటానికి ఉపయోగించుకునేవారు. ఈ రాయి వజ్రాల కంటే గొప్పదన్నమాట. ఈ రాతితోటే ఆయా పనిముట్లు చెక్కుకునేవారు. ఇనప ఖనిజం తయారు చేసేంత వరకు ప్రజలు చెకుముకి రాతిని వాడుతూ ఉండేవారు. చెకుముకి రాయి దాని మీద తగిలిన దెబ్బకు ప్రతిస్పందన ఏమిటంటే మంటను ఇవ్వటం, స్పార్క్ ఇవ్వటం. దాన్ని కొట్టినప్పుడల్లా ప్రతిస్పందన అది. మన ప్రభు అవమానమును భరించినారు, పిడిగుద్దులను భరించినారు. ఎన్ని దెబ్బలు కొట్టారయ్యా? మన ఎప్పుడు అన్నారు కదా మీరు, 8,000 గాయాలట. 8,000 అయినా, 6,000 అయినా, 10,000 అయినా మనము లెక్క పెట్టలేని దెబ్బలు ఆయన మీద పడ్డాయి. అన్ని దెబ్బలకి ప్రతిస్పందన ఏమిటి? అన్ని దెబ్బలకి ప్రతిస్పందన ఆయన మరణమును పొందినారు. వారికి అందరికీ సంతోషమైంది. అక్కడ ఒక అరగంట టైము లేదా 3 గంటల టైము తర్వాత వివరించుకుందాం. ఈ మరణమైన తర్వాత ఆయన ఏం చేశారు? ధనవంతుని సమాధిలో పాతి పెట్టినారు. 3వ రోజున ఏం జరిగింది? అది ఆ చెకుముకి రాతిని కొట్టినప్పుడల్లా ప్రతిస్పందనగా దాంట్లో నుండి అగ్ని రాజేసినట్లుగా ప్రభు శరీరం మీద పడిన ప్రతి దెబ్బకు సిగ్గుపడవలసిందే, కానీ ఆయన సిగ్గుపడకుండా ప్రతిస్పందన ఇచ్చినారు. అదేంటంటే ఆయన పునరుద్ధానం. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. కొట్టిన ప్రతి దెబ్బకి ప్రతిస్పందన, ప్రతి గాయాలు ఉన్నాయి. ఆయన ఎన్ని గాయాలు ఉన్నాయని మనం లెక్కలు పెట్టుకుంటామండి. పంచ గాయాలు, 5 గాయాలు, చేతుల్లో 2 గాయాలు, డొక్కలో 1 పోటు, కానీ నిలువెల్లా గాయాలే. ఇవన్నిటికీ ప్రతిస్పందన చెకుముకి రాతి నుండి మంట వచ్చినట్లుగా ఆయన మరలా సమాధిలోండి తిరిగి 3వ దినమున లేచినారు. అవమానము గొప్ప ఘనత తెస్తాదని మనకు అర్థమవుతుంది. అవమానమును పడిన ప్రతి ఒక్కడు కూడా ప్రభువలే ఓర్చుకుంటే గొప్ప ఘనతనే తెచ్చుకొనవచ్చు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అండి, 2వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 12:2. మనలను ఆవరించి ఉన్న మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది ప్రభు మన కొరకు అవమానమును భరించినా కూడా అవమానము వెనకాల దేవుని కుడిపార్శ్వం అనే సింహాసనాన్ని చేజిక్కించుకోగలిగినారు. ఇక్కడ మాట ఎవరికి చెప్తున్నారు?
ప్రభువును చూపించి ప్రభువును ధరించిన విశ్వాసులమైన మనము అవమానమును ప్రభువు మాదిరిగానే సహించుకోండి. ఆయన దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళినారు, మీరు కూడా ఆయన తలంచుకోండి. 3వ వచనములో ఆయన తలంచుకోండి, మీరు అలసట పడకండి, ఓర్చుకొనండి. కాబట్టి మనము విశ్వాస జీవితంలో సాగుతున్నప్పుడు అవమానములు ఉండవా? ఒకవేళ ఇప్పటి వరకు మీరు సాగుతూ వచ్చారు కదా, అవమానం పడలేదా? ఎన్నో అవమానాలు పడుతున్నాము. నిందలు పడలేదా? ఎన్నో నిందలు మోపినారు. ప్రభు ప్రతి నిందను భరించుచూ వచ్చారు కానీ తిరిగేశారా? మౌనముగా ఉన్నాడు. నా ముఖాన్ని శకుముకి రాతిలాగా చేసుకొంటిని, మౌనముగా ఉన్నాడు. ఇప్పుడు కూడా మన అవమానములను భరిస్తూ మౌనముగా ఉన్నాం గనుక అవమానించిన వారు ఏమని చెప్పుకుంటున్నారు? కరెక్ట్, అది అవమానమే, కరెక్ట్, అది చేశాడు అని ఇట్లా అందరి గురించి చెప్పుకుంటాం. కానీ లాస్ట్ గోల్ ఇంకా అవ్వలేదు, మన మజిలీ పూర్తి అవ్వలేదు, మనం గమ్యస్థానం ఇంకను చేరలేదు. ప్రభు ప్రారంభము నుండి మరణము వరకు, సమాధి వరకు అవమానములు భరిస్తూనే వచ్చినారు. ఆ మధ్యన సమయం తర్వాత ధ్యానిద్దాం అనుకున్నాం కదా, తర్వాత ధ్యానిద్దాం. కానీ సమాధిలోనికి వెళ్ళిన వెంటనే పునరుద్ధానుడై తిరిగి మరలా అది. అందుకు మనకేం చెప్తున్నాడంటే ఈ రాత్రి అయినా, మీరు ఆయనను తలంచుకొని 3వ వచనానికి ఇప్పుడు రండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. ఆయనను తలంచుకోండి. రాత్రి మీరు గమనించారో లేదో, ఎప్పుడైతే ఆయన తలంచుకున్నామో అప్పుడే ఆత్మ బలము మనకు ఉందని అర్థం. మీరు బాగా గమనించండి. అపోస్తులు కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో వారు ఆరాధన చేసినారు కదండి. రొట్టె విరిచినారు, ఆరాధన చేస్తున్నారు. సంఘమంతా ప్రార్థన యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, అపోస్తుల బోధ యందు ఎడతెగక ఉన్నారని రాసినారు. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ ఆరాధనలో ఉన్నవారు, ఈ రొట్టె విరిచి కొడుకుల్లో ఉన్నవారు, ఈ అపోస్తుల బోధన బోధించి బోధకులుగా ఉన్నటువంటి అపోస్తులు శృంగారమనే దేవాలయంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ పరిశుద్ధాత్మ బలమును ఉపయోగించినారు. కుంటు భిక్షకుడు కదండి, 30-40 ఏళ్ళ పాటు ఆయన నడవనివాడుగా ఉన్నాడు. దాదాపు 40 ఏళ్ళు వాడు అన్నారు. ఈ భిక్షకుని చూసి ఏమన్నారు? అతడేమో, అయ్యా ఎండైనా బంగారమైనా వెయ్యండి అయ్యా అన్నాడు. వీళ్ళేమన్నారు? మా దగ్గర వెండి బంగారాలు లేవయ్యా, యేసు నామమున లేచి నడువమన్నారండి. ఆరాధన, ఆయన తలంచుకున్న ఆ తలంపు, ఆరాధన తలంపులు నిన్ను శక్తివంతంగా చేస్తాయి, నిన్ను బలవంతునిగా చేస్తాయి, నీ నుండి ఒక అద్భుతమైన కార్యాలు జరిగేలాగా చేస్తాయి. అందుకని అపోస్తులు 2వ అధ్యాయములో ఆరాధన, అపోస్తులు 3వ అధ్యాయములో గొప్ప మెరకల్. యేసు నామమున నువ్వు లేచి నడుమని అనగానే శీల మండలు బలము పొంది లేచి దిక్కున లేచి గంతులు వేసి దేవుణ్ణి స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళినాడు. ఇది ఆరాధనలో ఉన్న బలం. అది
ఆ శిలువను ధ్యానించటంలో ఆ బలం మనకుందండి, ఆ శక్తి మనకుందండి. అందుకనే ఆదివారం మధ్యాహ్నం మీకు చెప్పాను, భూమి మీద సాతాను బలము మన మీదకి వచ్చేలాగా చేస్తున్నారని, సాతానుని క్రైస్తవుల మీదకి పంపుతున్నారని. ఆ బలాన్ని ఎదుర్కోవాలంటే ప్రభు శిలువ పునరుద్ధానాన్ని మనం ఎరిగుండి ఆయన ఘనపరచటంలోనే ఆ బలాన్ని మనం ఎదుర్కొనగలుగుతామండి. ఇలాగా ఎన్ని రాత్రులైనా ఎన్ని సమయాలైనా సరే ఆయన ధ్యానించే కొలది, ఆయన స్తుతించే కొలది, ఆయన కొలది బలం వస్తూనే ఉంటుంది, శక్తి వస్తూనే ఉంటుంది. మీరు ఇంకా మనసును పెట్టుకొని ఆలోచించండి. 2వ అధ్యాయంలో ఆరాధన కనపడుతుంటుండగా 3వ అధ్యాయంలో కుంటు భిక్షకుని లేపిన విధములో దేవుని శక్తిని, దేవుని బలాన్ని కనపరుస్తూ ఉంటుండగా 4వ అధ్యాయంలో ఏం జరిగింది? వాళ్ళకి అవమానము జరిగింది. అపోస్తలుల 4వ అధ్యాయంలో అపోస్తలులకి ఏం జరిగిందండి? అవమానం. ఈ నామమును కొరకు అవమానము పడటానికి మేము పాత్రులమని ఎంచుకున్నారట వాళ్ళు. ప్రభునామము కొరకు అవమానములు పడటానికి పాత్రులుగా ఎంచుకున్నారండి. 4వ అధ్యాయం చివరిలో పిలాతును బట్టి, హేరోదును బట్టి వారు ప్రార్థించిన స్థలం ఏమైందండి? పరిశుద్ధాత్మతో కంపించబడిందండి. ఆరాధన చేయటంలో ఎంత శక్తి ఉంది, ఎంత శక్తి ఉంది. అందుకని ఒక్క ఆదివారం కూడా మనం మానకూడదు. ఆదివారం మాని సువార్తకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎవరి బలాన్ని మనం ఎదుర్కోవాలి? సువార్తలో ఎవరు నోటి దగ్గరికి వెళ్తున్నామండి? సింహపు నోటి దగ్గరికి, సాతాను నోటి దగ్గరికి, సాతాను బలాన్ని మనం ఎదుర్కొనటానికి వెళ్ళినప్పుడు ఆరాధనలో పాల్గొని మనము వెళ్ళాల. 3వ అధ్యాయంలో ఒక కుంటి భిక్షకుడే కానీ అపోస్తుల 5వ అధ్యాయంలో పేతురు ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడట ఆయన నీడ పడిన వారు అందరూ కూడా దయ్యాలు పట్టిన వారైనను, పక్షవాతము రోగులు కలిగిన వారైనను, ప్రతి విధమైన రోగాలు కలిగిన వారందరూ పేతురు నీడ పడితే చాలు, పేతురు నీడ పడితే చాలు వాళ్ళు ఏమేం చేశారండి? దిక్కులు లేచిపోయారండి, దిక్కులు లేచిపోయారండి. ఆయన సేవించటంలో, ఆయన ఆరాధించటంలో అంత బలం ఉంటుంది. ఈ రాత్రి ఇంకొంత వివరంగా చెప్తాను మీ దగ్గరికంట వచ్చి. మనలో బాప్తిసం పొందుకోకుండా ఉన్నవారు ఉన్నారు లేదమ్మా? ఎందుకు బాప్తిసం పొందుకోకుండా ప్రార్థనలు చేస్తున్నారు? ఆలోచించండి. ఒక్కడు పాపం ఒప్పుకొని మారు మనసు పొంది పాపాల విషయంలో చచ్చిన వాడయ్యి రక్షణ అనుభవంతో ఆత్మలో తిరిగి జన్మ అనుభవాలు ఇవన్నీ ఆత్మలో జరిగిన తర్వాత నీటి బాప్తిసం తర్వాత, ఈ నీటి బాప్తిసం ద్వారా సంఘంలోనికి ఆరాధన పాల్గొంటాడా? పాల్గొరా? ఇప్పుడు బలవంతులు, ఇప్పుడు శక్తిమంతులు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత ఉపవాసం ఉన్నా దేవుడు మనకి జవాబు. గమనించండి, దేవుడు మన కార్యాలు జరగాలి, మనం శక్తిమంతులుగా ఉండాలి. అయితే నిరుపయోగంగా జరిగిపోతుంది బాప్తీసం లేనప్పుడు. బాప్తీసు అనుభవం లేనప్పుడు నిరుపయోగముగా జరిగిపోతుంది, కానీ శక్తివంతముగా. అర్థమైందా? బాప్తీసం ఎంత అవక్షత ఉందో, ఎంత అవసరం ఉందో అర్థమైంది కదండి. బాప్తీసం పొందుకున్న బలలో చేరిన మనము బహుశక్తిమంతులుగా ఉండగలుగుతాం. అందుకనే ఆరాధనలో ఎక్కువ టైం, ఆరాధనలో మనసారా హృదయపూర్వకంగా పాల్గొన్నప్పుడు ఆ బలాన్ని మనం పొందుకొని ఉంటాం. కాబట్టి మన ప్రభు అవమానమును నిర్లక్ష్యము చేసి సహించి దేవుని కుడిపార్శ్వమునకు ఎలా వెళ్ళినారో మనం కూడా అలాగనే ఈ విశ్వాస జీవితంలో సాగిపోయి ఆ ప్రభు పరలోకానికి చేరవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు మన హృదయములు ఆయన నింపి మనలను నిండుగా దీవించును గాక. ఆమేన్.